రెడ్డి గారు ఎజెండా ఈరోజు వచ్చిన ఎజెండా కానీ చూసిన టార్గెట్లు కానీ చూస్తే కొంచెం ఉన్నదానికంటే ఎక్కువ పెట్టుకున్నట్టున్నారు. లేదండి అది ఇంకా తక్కువనే పెట్టుకున్నాము. ఎందుకంటే నా విజయం దానికి తార్కాణం రజనీకాంత్ గారు. నేను అక్టోబర్ 21 నాడు నాకు సీట్ డిక్లేర్ చేసిన రోజు 13% ఉందండి ఆర్మూర్ నియోజకవర్గంలో. నన్నే ఒక ప్రయోగశాలగా వాడుకుంటున్నారు. నేను 44% ఓట్లతో గెలిచాను రజనీకాంత్ గారు. కాబట్టి నేనేమంటున్నానంటే 35%. ఇప్పుడు మీరే చెప్పారు అసెంబ్లీ 2018 అసెంబ్లీ ఎలక్షన్లకు 2019 పార్లమెంట్ ఎలక్షన్లు వితిన్ 3 మంత్స్ లోపల 10% పెరిగింది. ఇప్పుడు మాకున్నది 6%. అది 6 మంత్స్, ఓవరాల్గా 4-5 మంత్స్. 3 మంత్స్లోనే 10% పెరిగింది. అప్పుడు దిస్ ఇస్ అ సైంటిఫిక్ రివ్యూ అండి. దయచేసి మీరు ఒకసారి గమనించాలి రజనీకాంత్ గారు. లాస్ట్ 2018 డిసెంబర్లో జరిగినప్పుడు 2000 అప్పుడు ఏప్రిల్లో జరిగినప్పుడు 3 నెలల లోపల 10% పెరిగింది. ఇప్పుడు మాకున్న ఆ టైంలో ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేది ఇంకా టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ అనుకోండి, ఇంకా దాని ఉనికి అనేది చాలా కష్టం తెలంగాణలో ఉండటం. ఇప్పుడు వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళి కూడా చేసేదేం లేదు. ఈ దేశంలో ఇది పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి జాతీయ పార్టీ కాంగ్రెస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, అదే పక్క జనాలు 2 ఉండాలనుకుంటారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అనేది నాకు తెలిసి ఇంకా దానికి రోజులు అనేది ఇంకా మనం కౌంట్ డౌన్ చేసుకోవాలా, ఎన్ని రోజుల పార్టీ కనుమరుగు అవుతుంది అనేది ఇప్పుడు సమస్య. చేసేదేం లేదు, ప్రయోజనం లేదనే నినాదం భారతీయ జనతా పార్టీ తీసుకోబోతుందా? అంటే మేము తీసుకుంటున్నాము. ఇంకొక మాకున్న జాతీయ పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీ, మతాల మధ్యన చిచ్చు పెట్టే పార్టీ, మందిరాలని మసీదులు చేస్తామన్న పార్టీ కాంగ్రెస్ అంటే దయచేసి నేను ఒక మాట, ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణలో ఒకసారి అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు. ఈరోజు తెలంగాణతో పాటు భారతదేశం అంతా ఒక భద్రత ఉండాలంటే ఒక నిజమైన అవినీతి మచ్చలేని ప్రపంచం కూడా విశ్వసించే నాయకుడు, విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోరుకుంటున్నదండి. ఈరోజు 10 సంవత్సరాలలో ఎక్కడ బాంబ్ బ్లాస్టింగ్ లేవు, ఎక్కడ స్కామ్స్ లేవు. కాబట్టి దేశం మధ్యతరగతి దయచేసి ఒక నిమిషం. ఓకే, రామ మందిరం లాంటి 370 ఆర్టికల్ అని చెప్పుకుంటూ పోతే 33 రిజర్వేషన్ ఆడబిడ్డలకు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఈరోజు మళ్ళీ 5 సంవత్సరాలకు ఉచిత బియ్యం కావచ్చు, ఉజ్వల గ్యాస్ సిలిండర్ కావచ్చు. నేను రజనీకాంత్ చెప్పుకుంటూ పోతే మన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు. ఈరోజు వందే భారత్ లాంటి ట్రైన్ లాంటివి ఊహించలేదండి భారతదేశంలో. 75 ఎయిర్పోర్ట్లు ఉంటే 150 ఎయిర్పోర్ట్లు, విదేశాలకు ఎగుమతులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు భారతదేశం ఒక ఎక్కడండి ఇండియా కూటమి. రాకేష్ రెడ్డి గారు, మొన్న అసెంబ్లీ ఎన్నికలను ప్రామాణికంగా కనుక తీసుకుంటే మీ జిల్లా నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, కొంత కరీంనగర్ జిల్లా, ఈ 3 చోట్ల తప్ప భారతీయ జనతా పార్టీకి ఉత్తర తెలంగాణలో వేరే చోట్ల పెద్దగా ఎక్కువ ఓట్లు రాలేదు. వచ్చిన దగ్గర కన్సాలిడేట్ బాగా వచ్చినాయి, మిగతా చోట్ల రాలేదు. కేవలం 19 చోట్ల ఓవరాల్ స్టేట్ మొత్తంలో 19 చోట్ల సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇంత మాత్రానికే మీరు 10 సీట్లు 14 సీట్లు టార్గెట్ ఎట్లా పెట్టుకుంటారు? ఎట్లా సాధ్యమవుతుంది? టార్గెట్ అది కాదు రజనీకాంత్ గారు. ఇప్పుడు మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల గురించే మాట్లాడుతున్నాను మీరు, సౌత్ తెలంగాణది. ఇప్పుడు ఇది పార్లమెంట్ ఎలక్షన్లు అండి. ఇంకా ప్రాంతీయ పార్టీ అవసరం లేదు పార్లమెంట్లో, చేసేదేం లేదు. అసలు మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు బయటకు కూడా రావట్లేదు. ఓకే, పెద్ద ఆయన పాపము ఏదో ఆరోగ్యం వల్ల ఏదో కాలు ఎరిగింది, బయటికి వెళ్ళి కూడా మహబూబ్ నగర్ ఒకప్పుడు బీజేపీ గెలిచింది. మహబూబ్ నగర్ ఒకప్పుడు జితేందర్ రెడ్డి గారు కూడా గెలిచారు 98లో అనుకుంటాను. నేను ఏం చెప్తున్నాను సార్, మహబూబ్ నగర్ కూడా బలంగా ఉన్నది బీజేపీ. రెండోది ఏంటంటే ఈరోజు సౌత్ తెలంగాణలో కూడా బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్లో ఫలితాలు చూపిస్తుంది. ఈరోజు దేశానికి కావాల్సింది ప్రజలందరికీ ఉందండి. రాష్ట్రంలో ఏమైనా పర్లేదు కానీ దేశం వచ్చే వరకల్లా భారతీయ జనతా పార్టీ ఉండాలి. అంటే దేశ భద్రత కావచ్చు, హిందువులు బతకాలంటే దేశంలో కావచ్చు, రకరకాల సమస్యల వల్ల హిందువులతో పాటు మధ్యతరగతి ప్రజానీకమంతా భారతదేశంలో నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవాలనుకుంటున్నారు, ఉండాలనుకుంటున్నారు, నిత్య నూతనమై అధికారంలో ఉండాలనుకుంటున్నారు.